నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఇంతకాలం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి రోజులు రానే వచ్చాయి. ఏపీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారతామంటూ పిటిషన్లు వేయటం జరిగింది. మరి వీరు అప్రూవర్లుగా మారితే లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇంకా స్పీడ్గా ఈ కేసు ముందుకెళ్తుందా? ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? మరి బిగ్ బాస్ కు రోజులు దగ్గర పడ్డాయా? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, లిక్కర్ స్కామ్ మొదలైన దగ్గర నుంచి రోజుకొక కొత్త విషయం బయటికి రావడం చూస్తూ ఉన్నా. ఎటకేలకు అసలు కీలకం వీళ్ళిద్దరూ కూడా వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారారు అంటున్నారు. ఏంటి సార్, ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరి బిగ్ బాస్కి రోజులు దగ్గర పడ్డాయంటారా? అంటే వాసుదేవరెడ్డి మొత్తానికి అంటే ఈ కుంభకోణం జరగటానికి బీజం ఎప్పుడు పడ్డది అంటే వాసుదేవరెడ్డి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా అపాయింట్మెంట్ చెయ్యటమే ఈ కుంభకోణం చేయటానికి ఒక బేస్ వేసుకొని ఆ తర్వాత ఆయన అపాయింట్ చేశారు. ఇందులో బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పాత్ర చాలా కీలకమైన పాత్ర. అందుకనే వాసుదేవరెడ్డి లాంటి నమ్మకస్తుడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టుకున్నాడు. ఈ వాసుదేవరెడ్డి ఎవరు అంటే ఈయన రైల్వేలలో పనిచేసేవాడు, ఐఆర్టీఎస్ ఉద్యోగస్తుడు. ఇతను ఏంటి అంటే రైల్వే ట్రాన్స్పోర్ట్, ఆ రైల్వే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ర్యాకులు ఇవి అంటే గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ ర్యాకులు కేటాయించే జాబులో గుంతకల్లో పనిచేసాడు ఇతను. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి తోటి చాలా సఖ్యతగా ఉండేవాడు. అదేంటి నేను చెప్పింది మీకు డౌట్ రాలేదా? రైల్వే ర్యాకులు కేటాయించడం ఏంటి, జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండటం ఏంటి అని డౌట్ రావాలి కదా. జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ కంపెనీ ఉంది కదా, భారతీయ సిమెంట్స్. ఆ భారతీయ సిమెంట్స్కి ర్యాకులు కావాలి, ఆ ర్యాకులు ఇతను ఇచ్చేవాడు. అట్లా బాగా అప్పట్లోనే వాసుదేవరెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి. రైల్వే డిపార్ట్మెంట్లో గుంతకల్లో పనిచేస్తుండగానే సిబిఐకి కొంతమంది కంప్లైంట్లు చేశారు. ఈయన ఏకపక్షంగా ర్యాకులు కేటాయిస్తున్నాడు, అందులో ఒక కంపెనీకి ఫేవర్ చేసే విధంగా ర్యాకులు కేటాయిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్లు ఇస్తే సిబిఐ అప్పట్లోనే ఎంక్వైరీ చేసింది. మనకి భారతదేశంలో ఎక్కడెక్కడ అవినీతి పరులు ఉంటారో మన దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో బాగా మంచిగా కుంభకోణాలు చేసే వాళ్ళ పేర్లు మనం రాసి దగ్గర పెట్టుకొని మనం అధికారంలో రాగానే వాళ్ళని పిలుచుకుంటాం. అది మన అలవాటు. ఆ అలవాటులో భాగంగా ఈయన వచ్చాడు. వాసుదేవరెడ్డి వచ్చిన తర్వాత వాసుదేవరెడ్డి స్టేట్ సర్వీసెస్కి డిప్యుటేషన్ మీద వచ్చేసే ఫైల్ సంతకం అయిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈయన తీసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనో వేద్దామని ప్రపోజల్ పెట్టాడు. పెడితే జగన్మోహన్ రెడ్డి నో వాసుదేవరెడ్డి ఇరిగేషను అవి కాదు, బ్రెవరీస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మూవ్ చేశాడు ఫైల్. దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏం చెప్పాడంటే, లేదండి అది క్యాడర్ పోస్టు. క్యాడర్ పోస్టు అంటే ఐఏఎస్ ఆఫీసరు పని చేయాల్సిన పోస్టు. అందులో ఐఆర్ఎస్ ఆఫీసర్లని అందులో వేయకూడదు, అందుకని నేను వేయను అని ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ చెబితే, దానికి జగన్మోహన్ రెడ్డి నేను చెబుతున్నాను వెయ్యండి అంటే రిటర్న్గా పంపించండి అంటే రిటర్న్గా పంపించాడు జగన్మోహన్ రెడ్డి. బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకొని ఒక ఐఏఎస్ అధికారి చేయాల్సిన పనిని ఐఆర్ఎస్ అధికారితోటి చేయించాడు. అంటే నేను ఇంత ఎలాబొరేట్గా ఎందుకు చెప్పాను అంటే మీకే అర్థమవుతుంది కదా
ఈ కుంభకోణం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఈ వాసుదేవరెడ్డి వచ్చిన తర్వాత అంతకు ముందర కూడా ఇంకొకటి కుంభకోణం, ఈ లిక్కర్ స్కామ్ జరగటానికి ఇంకొక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేశారు. పెద్ద కుట్ర. అదేంటి అంటే అప్పటి వరకు ఈ ఆర్డర్లు ఇవ్వటానికి ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక బ్రాండ్ ఈ నెలలో బాగా అమ్ముడుపోతే ఆ తర్వాత నెక్స్ట్ డే ఆర్డరు అట్లా పెడతారనమాట. అంటే అవి ఇంకొక 10% ఇంక్రీజ్ చేసి ఆ కంపెనీ పెడతారు. ఇంకో కంపెనీ ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అమ్ముడు పోలేదనుకోండి, బాటిల్స్ మిగిలిపోయినాయి అనుకోండి, ఇంత మిగిలినాయి అని ఇన్ఫర్మేషన్ రాగానే 10% తగ్గించి ఆర్డర్ పెడతారు. దీన్ని ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ అంటారు. ఇది సీటెల్ అనే సాఫ్ట్వేర్ తోటి పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని డిఫంక్ట్ చేశారు. అది పనిచేయటం ఆగిపోయింది అంటే మనకు కావాల్సిన కంపెనీలకి మనం ఆర్డర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేశారు. ఇంకేం చెప్పాలి? 2 కుంభకోణాలు చెప్పా. అంటే ఒక కుంభకోణంలో 2 కుట్రలు చెప్పా. ఒకటి మనకు కావాల్సిన ఆఫీసర్ని వేసుకోవటం, రెండోది మనకు కావాల్సిన కంపెనీలకి మనం ఆర్డర్ ఇచ్చుకోవటానికి వీలుగా ఆటోమేటెడ్ వ్యవస్థని సర్వనాశనం చేయటం. ఇంకా ఆలోచించుకోండి కుంభకోణం ఎట్లా జరిగిందనేది. మేడం, ఈ స్కామ్లో వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులను మాత్రమే, అంటే వీరిని ముందు పెట్టి మొత్తం స్కామ్ అంతా నడిపిస్తే పని అయిపోతుంది, నేను సేఫ్, ఇంకెవరు, మొన్న చూసాం కదా రాజకేశ్ రెడ్డి ఏమన్నారు, అంతిమ లబ్ధిదారు ఎవరో చెబితే అదే నాకు చివరి రోజు అవుతుంది. సో అందరూ ఆ విధంగానే భయపడతారు. ఈ స్కామ్ ఇంకా బయటికి రాదు, నేను సేఫ్ అని భావించి ఉంటారు ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో. కానీ వీళ్ళు ఇప్పుడు మరి అప్రూవల్గా మారుతామంటున్నారు. వీళ్ళు నిజం చెప్పాలంటే ఈ స్కామ్లో ప్రధానమైనటువంటి వ్యక్తులు, వీళ్ళ ద్వారా అధికారులు కనుక సేకరించితే చాలా వివరాలు కూడా వీళ్ళకు తెలిసే అవకాశం ఉంది. ఈవెన్ అంతిమ లబ్ధిదారు ఎవరో కూడా వీళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఇంకా ఈ స్కామ్, ఈ కేసు ఒక కలుక్కు వచ్చినట్టేనా, క్లోజ్ అయిపోయినట్టు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇదేంటి చిన్న విషయం కాదు కదా, ఇన్ని వేల మంది ప్రాణాలను తీసేసి కేసు కదా. ప్లస్ ఏంటి అసలు ఆ డబ్బులేంటి, ఆ లెక్కలేంటి, ఆ చెవిరెడ్డి వీళ్ళకి 5 కోట్లు ఇవ్వండి, వాళ్ళకి 2 కోట్లు ఇవ్వండి ఎలక్షన్స్ ముందు కదా ఆ వీడియో. ఇవాళ చెవిరెడ్డి మరి ఆస్తులు జప్తు చేయమన్నారంటే అందుకే కదండి. ఇవాళ ₹1 కోటి పెట్టి 3 నిమిషాలు కోర్టులో ఉండడానికి ₹1 కోటి ఖర్చు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడు? ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిందే కదండి. అంటే ఏమంటారు, ఎంత బందాగా వచ్చాడు మనిషి. అంటే వీళ్ళందరూ విర్రవీగారు కదా, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మేము డబ్బు విసిరేస్తే ఎన్నికల్లో గెలుస్తాం అనుకున్నారు. ఈ లిక్కర్ సొమ్ము అందుకే పెట్టుకున్నారు. ఎన్ని కోట్లు వాళ్ళు పెట్టారండి ఎలక్షన్స్లో. ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్ము హైదరాబాద్ నుంచి ఎన్ని కోట్లు వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది, ఎన్ని డన్నుల్లో పెట్టారు, తిరుపతికి ఎంత పంపించారు. అంటే నేను అనేది ఈ డబ్బు ఉంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, ప్రజలు మాకు ఓటేస్తారని అనుకున్నారు. ప్రజలు నీ డబ్బు చూసి ఓటు వేయరు, నీ క్యారెక్టర్ చూసి వేస్తారు, నీ నిజాయితీ చూసి వేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం. ఈ అక్రమంగా సంపాదించి వాళ్ళకు ఒక జే బ్రాండ్ ఒక బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం సంతోషంగా ఉండరు. కాబట్టి ఇవాళ ఏదైతే వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, మేము అప్రూవర్లుగా మారుతాము అని మరొకసారి వచ్చి ఇవాళ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా ఇవాళ ఒక వాసుదేవరెడ్డి నోరు విప్పినా, ఒక సత్యప్రసాద్ నోరు విప్పినా వాళ్ళు కాగితాల మీద పనిచేసిన మనుషులు. యాక్చువల్గా వాళ్ళకి దీంతో సంబంధం లేదు. వాళ్ళని ముందు పెట్టి మొత్తం కథ నడిపించింది మిథున్ రెడ్డి. ఇవాళ మిథున్ రెడ్డి మొత్తం దీంట్లో ఇరుక్కున్నాడు. సత్యప్రసాద్కి ఐఏఎస్ చేస్తానని ప్రామిస్ చేసి మొత్తం ఏం చేశాడో చూడండి. ఎవరు మిథున్ రెడ్డి ఏం చెప్పాడో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశాడు తెలుసా? ఇతన్ని ఇప్పుడు లిక్కర్ ఆర్డర్ వ్యవస్థను వీళ్ళు ఏం చేశారంటే మాన్యువల్గా మార్చి సిండికేట్ ప్రణాళికలు అమలు చేశారండి. అయితే ఈ సత్యప్రసాద్ ఎక్కడ రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో ఉండేవాడు. ఇతను ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడంటే నీకు ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఈ హామీ ఇచ్చి డిపోల సరఫరాలు గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లలో అమ్మకాలని నియంత్రించి కిక్ బ్యాక్ ఆధారంగా
ఇండెంట్ ప్లాన్లు తయారు చేయించాడు. తర్వాత వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ ల్యాప్టాప్ల ద్వారా డిపో మేనేజర్లతో సమన్వయం చేశాట. అంటే సత్యప్రసాద్కి నీకు ఐఏఎస్ చేస్తామని ఈ దొంగ పనులన్నీ చేయించాడు. అంటే దీనివల్ల ఏం జరిగింది, మొత్తం సిండికేట్ చేయటం. అంటే ఇవాళ అమ్మకాలు ఎంత జరిగాయి మీకు గుర్తుందా? రాజ్ కసిరెడ్డికి రోజు సాయంకాలం అయ్యేసరికి అమ్మాయి ఎవరు, శిరీష్ అన్న పేరు సరిగా గుర్తులేదు నాకు, ఆ అమ్మాయి ప్రత్యూషం ఎవరో, ఆ పిల్ల సాయంకాలానికి ఇచ్చేది. ఇస్తే ఆ రోజు జరిగిన అమ్మకాలు మొత్తం ఆ డబ్బంతా ఎవరికి పంపించాలి, మిథున్ రెడ్డి చూసుకునేవాడు. రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళేదేమో మనకు తెలియదు. సో ఈ సిండికేట్ చేశారు మొత్తం. అంటే ఎక్కడ మీకు ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ ఒక డౌట్ అండి నాకు. ఒకటి మాన్యువల్ చేయటం, 2 అంతా క్యాష్ తీసుకోవటం కదా. అంటే అంతలాగా డిజిటల్ నడుస్తూ ఉంటే ఆఖరికి ముష్టి వాళ్ళు కూడా డిజిటల్ పెట్టుకున్నారు ఒక 2 చోట్ల మనం చూసాం. అటువంటిది వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానం అంటే మీకు అక్కడే మొత్తం వీళ్ళు అసలు ఎంత లిక్కర్ స్కామ్ చేశారో మనకు అర్థమవుతుంది. తర్వాత వీళ్ళకి ఇచ్చే ఏమంటారు కమిషన్స్ కూడా వీళ్ళకి ఒకసారి ఎక్కువ ఇవ్వడం, తర్వాత తగ్గించటం, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకొకళ్ళకి ఇవ్వటం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గతంలో. సో ఇన్ని జరిగాక ఇవాళ వీళ్ళు ముందుకొచ్చి మేము అప్రూవర్లుగా మారుతామని అంటున్నారంటే వాళ్ళు ఎక్కడో భయపడుతున్నారు. ఆ భయం వల్ల ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్కి కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు ఒక రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇచ్చాక అసలు వీళ్ళకి ఎవరైనా ఫాలో అవుతున్నారా, వీళ్ళకి ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా, బెదిరిస్తున్నారా, ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సతీష్ కుమార్ ఆల్రెడీ మనకు ఒక ఉదాహరణ, కోర్టు ఆల్రెడీ చెప్పింది. కాబట్టి వీళ్ళకు కూడా రక్షణ ఇవ్వాలా, ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళు ఇవాళ అసలు కీలక ఆధారం వీళ్ళిద్దరు. సో ఈ కీలక ఆధారాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. లేదంటే వీళ్ళు ఏదైనా మొత్తం మాయం చేసే అవకాశం ఉంది కదా. అంటే మనుషులే మాయం చేస్తారు, మా సొంత బాబైనా చంపుకున్నప్పుడు ఇదంత విషయం. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. 1, 2 ఇవాళ వీళ్ళిద్దరూ మాట్లాడితే, ఎందుకంటే ఒక విజయసాయిరెడ్డి చెప్పి ఒక వాసుదేవరెడ్డి పేరు బయటకు వచ్చింది. వాసుదేవరెడ్డిని పట్టుకోవటానికి వాళ్ళ మావగారిని పట్టుకున్నారు అప్పట్లో. మావగారి ద్వారా వాసుదేవరెడ్డి బయటకు వచ్చాడు. వాసుదేవరెడ్డి ఏం చేశాడు, రాజ్ కసిరెడ్డి పేరు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక లింకులా జరిగింది, మనం మాట్లాడుకున్న అంశాలే ఇవన్నీ. సో ఇవాళ ఇంతమంది పేర్లు బయట పెట్టాక కూడా మళ్ళా వాసుదేవరెడ్డి నేను వస్తున్నాను, నేను వస్తాను, నేను అంతిమ లబ్ధిదారుడు చెప్తాను, మొత్తం నిజం కక్కుతాను అన్నాడంటే ఏదో జరిగింది వెనకాల కుట్ర. అదేంటో తెలియాలంటే వీళ్ళని బెదిరించైనా ఉండాలి, లేదు వీళ్ళకి ప్రాణభయమైనా ఉండాలి. వీళ్ళని బెదిరించడం కాదు మేడం. ఎప్పుడంటే ఈ కేసు ఫస్ట్ రివీల్ అయినప్పుడు ఫస్ట్ పట్టుకుంది వాసుదేవరెడ్డిని. అవును, ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆయన పట్టుకోవడం, అదంతా. అప్పుడు ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు, స్కామ్ జరిగిందే అని చెప్పాడు. అలాంటి టైంలో ఎలాంటి ప్రచారం చేశారంటే ఆయన బెదిరించి వాంగ్మూలం ఇప్పించారు అని ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు అప్రూవల్గా మారుతుంటే మీరేమో వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్తున్నారు. నేను అంటున్నది అదేనండి. ఇప్పుడు అతనికి ఏదో ఉంది అక్కడ వెనకాల రిస్క్, అందుకే ముందుకు వచ్చాడన్న. అప్పుడు వీళ్ళు నిజం చెప్పిస్తే కాదు బెదిరించారన్నారు. కానీ బెదిరించేది ఎప్పుడు వైసీపీనే కదా. ఇప్పుడు వెనకాల దొంగదారుల్లో ఎవరైనా దెబ్బతీసినా చంపేసినా చేసేది ఇంతవరకు ఎవరు చేశారు? అదే మేడం, అప్పుడు బెదిరించి ఉంటే ఇప్పుడు మళ్ళీ అప్రూవర్గా మారుతానని ఆయన రాడు కదా. ఎవరు అప్పుడు వీళ్ళు బెదిరించలేదండి. అప్పుడు వాళ్ళు అడిగినందుకు అతను ఇంకా కాంట్బట్ పొజిషన్లో చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మావగారిని పట్టుకున్నారు, అక్కడ మొత్తం ఎవిడెన్స్లు దొరికాయి. కాబట్టి వాసుదేవరెడ్డి ఏం చేశాడు, సరే మనకెందుకు, మనం నిజం చెప్పేద్దామని అతనికి, నేను అనుకోవటం లోతు తెలిసి ఉండదు. ఇప్పుడు ఈ కేసు లోతు ఆ రోజు తెలిసి ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని ముందు పెట్టారండి, మీ దగ్గర సంతకాలు తీసుకున్నారు, వాళ్ళు ఏం చేశారో మీకు పూర్తిగా తెలవనప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళ వైపే ఉంటారు. అయినప్పటికీ మిమ్మల్ని ప్రశ్నించారు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇగో ఫలానా కసిరెడ్డి చేశాడని చెప్పేస్తారు. చెప్పాక వెళ్ళిపోయాడు అతని డిపార్ట్మెంట్కి అతను. కానీ ఇవాళ బయటకు వచ్చి చెప్తానన్నాడంటే ఈ మొత్తం కేసులో ఏదో జరిగింది. అది నేను మీకు చెప్తున్నా, వెనకాల ఏం జరిగిందో కావాలి. ఎందుకు వాసుదేవరెడ్డి ఇవాళ అప్రూవర్గా మారుతానన్నారు, అతను ఎవరన్నా బెదిరిస్తున్నారా, నేను ఆ పాయింట్ చెప్తున్నా. కాబట్టి ఇవాళ వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వాళ్ళు ఇవాళ వచ్చారు అంటేనే వాళ్ళకి ముందు ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా భయం ఉందా, లేదు వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు, ఇవి తెలుసుకోవాలి. నేను అది చెప్తున్నా. మొత్తానికి ఇవాళ వీళ్ళు బయటికి రావటం వల్ల ఖచ్చితంగా ఈ కేసు కొలిక్కి వస్తుందండి. ఎందుకంటే ఇవాళ అంతిమ లబ్ధిదారుడు రాజ్ కసిరెడ్డి తర్వాత ఉన్నది మిథున్ రెడ్డి.
మిథున్ రెడ్డి తర్వాత ఉన్నది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ వీళ్ళు కనుక, ఎందుకంటే రాజకసిరెడ్డి నోరు విప్పలే, నేను అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్తే అదే నాకు చివరి రోజు అన్నాడు. కానీ ఇవాళ మాకు చివరి రోజైనా పర్వాలేదని అనుకుని వీళ్ళు బయటకు వచ్చారా, అది నేను అంటున్నా. అది తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాంగ్మూలాలు తీసుకోవాలండి. అది నేను చెప్తున్నా. డిలే చేయకూడదు, వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిరక్షించాలి. ఇది నేను చెప్పేది. అయితే ఎక్కడైనా ఈ మద్యం ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తూ ఉంటారు, కానీ ఇది మొత్తం సిస్టమ్నే మార్చేసి మేము ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది, ప్రభుత్వమే నడిపిస్తుందని చెప్పారు. సో దానిలో పెద్ద స్కామ్ బయటపడింది. కాబట్టి మనం మాట్లాడుకుంటే వాసుదేవరెడ్డి గారు సమాధానం చెప్పాలి, ఎండీగా ఉన్నారు కాబట్టి. లేదంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సమాధానం చెప్పాలి. వీళ్ళిద్దరి పరిధి దాటితే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఎందుకంటే ప్రభుత్వం చేతిలో షాపులు ఉన్నాయి కాబట్టి. మరి ఏంటి ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది? వాసుదేవరెడ్డి గారు కానీ ఏమన్నా ఆయన విచారణలో కొన్ని విషయాలు చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విచారణకు పిలిచే ఛాన్స్ ఉంటుందంటారా? ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, ప్రివరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, వీళ్ళ ప్రమేయం కొంతవరకే ఉన్నది. మీరు అడిగిన క్వశ్చన్లో పార్ట్ ఏంటంటే పాలసీ మార్చి గవర్నమెంటే అమ్మింది అనేది మీరు అంటున్నారు. ఇక్కడ పాలసీ మార్చటమే కుట్ర. పాలసీ మార్చిన తర్వాత గవర్నమెంటే అమ్మాలి అని నిర్ణయం తీసుకుని గవర్నమెంటు షాపులు పెట్టి ఆ గవర్నమెంటు షాపుల్లో పనిచేయటానికి ఎక్సైజ్ శాఖ తరఫున ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఒక రిటన్ టెస్టో లేకపోతే ఇంటర్వ్యూనో పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంటులోకి ఎంప్లాయీస్ని తీసుకొని ఆ ఎంప్లాయీస్ ద్వారా ఈ షాపులు నడిపితే అది ప్రభుత్వం నడిపినట్టు. అంతేగాని ప్రభుత్వం తీసుకున్నట్టు పాలసీ తీసుకొని ఆ షాపు ప్రభుత్వం షాపు పెట్టి ఆ షాపు లోపల పనిచేసే వాళ్ళని రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏదో ఉంది, మిథున్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక సంస్థ, దాని ద్వారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తెప్పించుకొని ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో గవర్నమెంట్ షాపుల్లో మద్యం అమ్మిస్తే గవర్నమెంట్ అమ్మినట్టు ఎట్లవుతుంది? మద్యం షాపుల్లో పనిచేసిన వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా నీ పార్టీ మనుషులు, నీ పార్టీ కార్యకర్తల్ని పెట్టుకొని నువ్వు మద్యం అమ్మిస్తే అది గవర్నమెంట్ అమ్మినట్టు ఎట్లా అవుతుంది? నేను చెప్పినట్టు స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళతోటి అమ్మిస్తే గవర్నమెంట్ అమ్మినట్టు అవుతుంది. కానీ నువ్వు తాత్కాలిక ఉద్యోగుల్ని పెట్టి నీ మనుషుల్ని పెట్టి వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ ఇచ్చి వాళ్ళతోటి మద్యం అమ్మిస్తే ప్రభుత్వం అమ్మినట్టు ఎట్లా అవుతుంది? మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వం పాలసీని తీసుకున్నప్పుడు ప్రభుత్వం సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి దానికి కూడా అది కూడా తప్పే అవుతుంది కదా. ఖచ్చితంగా అదే తప్పు. ఇప్పుడు మొత్తం నేను ఇందాక 2 చెప్పాను. ఒకటి వాసుదేవరెడ్డిని తెచ్చుకోవటం, 2 సీటెల్ సాఫ్ట్వేర్ని స్తంభింపజేయటం, దాన్ని తీసేయటం. 3వ తప్పు ఇది. గవర్నమెంట్ డిపోలో ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి అవుట్సోర్సింగ్ వ్యక్తులు నీ మనుషుల్ని పెట్టుకొని అమ్మించటం. 4వది ఈ మనుషులు కూడా, అంటే ఈ పార్టీ కార్యకర్తలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులు లేకపోతే మిథున్ రెడ్డి మనుషులు, వీళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే నేను ఈ పాయింట్లు ఏవి చెప్పుండేవాడిని కాదు. అందరూ తీసుకొని డిజిటల్ పేమెంట్ ఇచ్చినట్టయితే ఆ డిజిటల్ పేమెంట్ ఎవరికి వెళ్ళిందో ట్రాక్ ఉంటుంది, ఆ డబ్బులన్నీ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పినవన్నీ ఒక క్రోనాలజీలో మీరు ఒకసారి ఆలోచించండి. అట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కదానికి కాదండి, చాలా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వాసుదేవరెడ్డిని పెట్టడం, తర్వాత
ఆర్డరు ఆటోమేటిక్గా ఇచ్చే సిస్టమ్ని దాన్ని తీసేయటం, 3 ఈ పాలసీని మార్చటం, 4 ఆ షాపుల్లో ప్రైవేటు వ్యక్తుల్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని పెట్టి అమ్మించటం, 5 వాళ్ళు డిజిటల్ పేమెంట్లు కాకుండా క్యాష్ తీసుకోవటం. అయిపోయిందా? ఇదే కుంభకం. అయితే సార్ ఇప్పుడు దీనికి వాసుదేవరెడ్డి గారు ఒకటి తన హయాంలో అంటే తన లెవెల్ నుంచి జరిగింది ఈ స్కామ్ అనైనా ఒప్పుకోవాలి, లేకపోతే తను ఎవరైనా ప్రోత్సహిస్తేనో భయపెడితేనో లేకపోతే ప్రలోభ పెడితేనో చేశానని చెప్పాలి. ఆ రెండిట్లో ఆయన ఏదో ఒక దానికైతే సమాధానం కంపల్సరీ చెప్పాలి సార్. మరి అప్రూవర్గా మారుతున్నారంటే ఆయన ఏం చెప్పే అవకాశం ఉంది? ఇంతకుముందు నేను అడిగాను కదా, మరి ఆయన ఇచ్చిన సమాచారాన్ని బట్టి తర్వాత ఆన్సర్బుల్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఏమన్నా పిలుస్తారా అని విచారణ. ఇక్కడ వాసుదేవరెడ్డి ఒక లిమిటెడ్ పోర్షన్ మాత్రమే. వాసుదేవరెడ్డికి ఏంటి ఆర్డర్లు పంపిస్తారు, ఎవరు రాజకేశ్వర రెడ్డో లేకపోతే ఎవడు పంపించారో మనకు తెలియదు, వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఆ ఆర్డర్ని వాసుదేవరెడ్డి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే డిస్టిలరీలు బ్రోవరీస్ నుంచి ఈ బాటిల్స్ తెప్పించి వాళ్ళని అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది బాధ్యత. ఈ బాధ్యతకి సంబంధించి ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి అనేది ఒక కంపెనీకి సంబంధించిన, ఒక మద్రాసుకి సంబంధించిన ఒక కంపెనీ, ఆ కంపెనీ ప్రొపరేటరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈయనెవరో సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్తున్నాడండి, ఈయన ఆర్డర్ ఇవ్వాలంటే కమిషన్లు అడుగుతున్నాడండి, కమిషన్ ఇస్తే తప్ప ఆర్డర్ ఇవ్వనంటున్నాడండి, మరి నన్ను ఏం చేయమంటారు అని వాసుదేవరెడ్డిని అడిగాడు. అడిగితే వాసుదేవరెడ్డి ఏం చెప్పాడంటే, అంటే అతని డౌట్ ఏంటి అంటే నిజంగా సీఎంఓ నుంచే వచ్చిందా ఫోను, ఎవడన్నా వేరే దొంగ ఫోన్ చేస్తున్నాడా అని అనుకున్నాడు. వాసుదేవరెడ్డి కన్ఫర్మ్ చేశాడు, నిజమేనండి, మీరు కమిషన్ ఇస్తేనే మీకు ఆర్డర్ వస్తుంది, నా చేతిలో కూడా ఏమీ ఉండదు అని వాసుదేవరెడ్డి చెప్పాడు ఆ కంపెనీకి. ఆ కంపెనీ అతనికి చెప్పిన తర్వాత అతను ఇదేంటో తమాషా చూద్దాం అని చెప్పి అతను కమిషన్కు ఒప్పుకోలే. దాంతో ఆర్డర్లు ఆగిపోయినాయి ఆ కంపెనీకి. ఆ తర్వాత నిజంగానే ఆర్డర్లు ఆగిపోయినాయి అంటే ఇదంతా కూడా సీఎంకి తెలిసే జరుగుతున్నది అని అతను ఒక నిర్ణయానికి వచ్చి అతను ఏం చేశాడంటే, లీలా డిస్టిలరీస్ అని కొత్త కంపెనీ ఒకటి పెట్టాను అని చెప్పి, ఈ కంపెనీ పేరు మీద ఆర్డర్లు ఇవ్వండి, నేను మీకు ఎంత కమిషన్ కావాలంటే అంత కమిషన్ ఇస్తానని ఒక అగ్రిమెంట్కి వచ్చాడు. దాంతో లీలా డిస్టిలరీస్ పేరు మీద వీళ్ళు ఆర్డర్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ లీలా డిస్టిలరీస్ కాగితం మీద మాత్రమే ఉంది, దానికి ఏమి డిస్టిలరీస్ లేవు, బ్రూవరీస్ లేవు. ఫ్యాక్టరీ ఉండాలి కదా, అది లేదు. అది లేని వాటికి ఆర్డర్లు ఇచ్చారు. ఇది కథ. ఈ కథ మొత్తం విన్న తర్వాత నెయ్యి గుర్తుకొస్తుంది, కల్తీ నెయ్యికి ఇచ్చినట్టే సేమ్. అంటే ఒక్కటే మోడసాపరండి. అంటే మీకు ఎక్కడైనా చూడండి, మీరు జేబు దొంగ ఉన్నాడు అంటే వాడికి ఒకే రకమైన ప్యాటర్న్లో వాడు జేబు కట్ చేస్తాడు. వాడు విజయవాడలో అయినా అటకే కట్ చేస్తాడు, గుంటూరులో అయినా అటకే కట్ చేస్తాడు, వాడిని తీసుకెళ్ళి పాలకొల్లులో పెట్టిన పాలకొల్లులో కూడా అట్లాగే కట్ చేస్తాడు. అమెరికాలో కూడా అలాగే చేస్తాడు. వాడు అమెరికా బోర్డులేండి, వాడి మీద పాలకేసులు ఉంటాయి కదా, ఇలా జగన్ పంపిస్తారు. అందుకని వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి చెయ్యి అట్లాగే పోతుంది. అందుకని పోలీసులు ఏం చేస్తారంటే, ఎట కట్ చేశాడా, ఎక్కడ కట్ చేశాడు, బస్ స్టాండ్లో కట్ చేశాడా, సినిమా హాల్లో కట్ చేశాడా, ఎట్ట కట్ చేశాడా అని చెప్పి చూసి బలానోడు చేశాడని ఆయన పట్టుకొస్తారు. ఈజీగా పట్టుకుంటారు పోలీసులు ఆడు కట్ చేసే విధానం చూసి. ఈ కట్ చేసే విధానం చూసిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత వాడు అవును సార్ తీసుకున్నానని చెప్తాడు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన ప్రతి నేరము కూడా మోడసాపరండి ఒక్కటే. పాలు ఉండవు, వెన్న ఉండదు, నెయ్యి ఉండదు, కానీ లక్షల కిలోల నెయ్యిని సప్లై చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మద్యం ఉండదు కానీ స్పిరిట్ ఉంటుంది.
అయితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అది జప్తు చేయడం జరిగిందండి. అయితే మరి ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి గారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదు? ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఆయన అకౌంట్ కూడా డబ్బులు వెళ్ళాయని అంటున్నారు. ఆయన ఆస్తులను కూడా మరి ఎందుకు జప్తు చేయట్లేదు అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులను ఎలా జప్తు చేస్తారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్న ఆస్తులు 2019 తర్వాత ఉండొచ్చు, నాకు ఆ డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్నవి మీకు వంశపారంపర్యంగా ఎందుకు అవుతుంది? వంశపారంపర్యం అంటే మన తాత తండ్రులు ఎప్పుడో సంపాదించింది, 80 ఏళ్ళో 60 ఏళ్ళో 40 ఏళ్ళో అట్లీస్ట్ అవుతుంది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర వివరాలు ఉంటాయి. అందుకని ఆయన ఇప్పుడు ప్రజల కోసం ఏదో మాట్లాడతాడు, అది మనం పట్టించుకోకర్లే. రెండోది మిథున్ రెడ్డిది ఎందుకు చేయలేదు? చేస్తారు, ఎందుకు మనకు కంగారు? ఇప్పుడు వాసుదేవరెడ్డి వాళ్ళు అప్రూవర్గా మారుతున్నారు కదా. ఇది కనుక తేలిందనుకోండి, ఫస్ట్ వీళ్ళ పైన ఉన్నది మిథున్ రెడ్డే కదా. మిథున్ రెడ్డి ఇది ఫస్ట్ అయ్యాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు అవుతాయి. అందుకని ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. ఇవాళ వీళ్ళు బయటికి రావటం అనేది, అప్రూవర్స్గా మారుతామని అనడం అనేది చాలా మంచి విషయం నన్ను అడిగితే. ఈ కేసు కనీసం ఈ డిసెంబర్ 31 లోపు కొలిక్కి వస్తే బాగుంటుంది. కొత్త సంవత్సరంలో వాళ్ళందరూ కొత్తగా జైళ్ళకి వెళ్తే మనం హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు.